అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఈ వైసీపీ కొంతమంది సైకో నా కొడుకులు, ఈ పోరంబోకు నా కొడుకులు, ఈ లుచ్చా నా కొడుకులు బాగా బరితెగించేశారు. గంజాయి తాగేసి రోడ్ల మీదకి వచ్చి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. అలాంటి నా కొడుకుల్ని, అలాంటి సైకో నా కొడుకుల్ని మన పొట్టిరెడ్డి ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈ గంజాయి బ్యాచ్ని, ఈ రౌడీల్ని, ఈ రౌడీ షీటర్లని, ఈ తిరుగుబోతుల్ని, ఈ తాగుబోతుల్ని, ఇలాంటి నా కొడుకులందరినీ కూడా మన పొట్టిరెడ్డి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. నిన్న మన పొట్టిరెడ్డి సత్తినపల్లికి వెళ్ళడం జరిగింది. అక్కడేదో ఒక గల్లీ రౌడీ కార్యకర్త విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మన పొట్టిరెడ్డి నిన్న సత్తినపల్లి వెళ్ళడం జరిగింది. ఆ సత్తినపల్లిలో ఈ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఈ సైకో నా కొడుకులు ఎవరైతే ఉన్నారో, ఈ లుచ్చా నా కొడుకులు ఎవరైతే ఉన్నారో, గంజాయి తాగేసి వాళ్ళు పట్టుకున్న ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కొన్ని కొటేషన్లు పెట్టి, రేపు మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్క నా కొడుకుని నరుగుతాము, ఒక్కొక్క నా కొడుకుని చంపుతాము, ఒక్కొక్క నా కొడుకుని పరిగెత్తి కొడతాము, మీ అంతు తేలస్తామని చెప్పేసి బహిరంగంగా వాళ్ళు పోస్టర్లు పెట్టుకొని వాళ్ళు బెదిరిస్తున్నారు. ఈ వైసీపీ కొంతమంది సైకో నా కొడుకులు. గవర్నమెంట్ కూడా ఇలాంటి నా కొడుకుల మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటి నా కొడుకుల్ని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి నా కొడుకులను చూసి ఇంకొక 10 మంది తయారవుతారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి నా కొడుకుల్ని ఎవరు ఈ నా కొడుకు అని చెప్పేసి వాళ్ళని పట్టుకొని చట్టపరంగా చర్యలు తీసుకుంటే కొంతమంది లుచ్చా నా కొడుకులకి భయం వస్తుంది. ఈ వైసీపీ సైకో నా కొడుకులు భయం వస్తుంది. వాళ్ళని కఠినంగా శిక్షించాలి, వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకోవాలి. అయితే నిన్న ఈ లుచ్చా నా కొడుకులు, ఈ సైకో నా కొడుకులు ఏమని పోస్టులు పెట్టారు అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. ఎందుకంటే ఇది డిస్కస్ చేయాల్సిన సబ్జెక్ట్ కాబట్టి ఈ వైసీపీ నా కొడుకులు ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయో, ఆ పార్టీ అధినేత ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయో అని ప్రజలకు తెలియాలి. సో అందుకోసం మనం దీన్ని డిస్కస్ చేయాలి. ఈ వీడియో 10 మందికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. మీకు ఒక్కొక్క పోస్టర్ని మీకు సైడ్లో పెడతాను, చూడండి. చివరిలో ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం, ఒక పోరంబోకు నా కొడుకు గురించి, వాడి గురించి డిస్కస్ చేద్దాము. అయితే ఈ పోస్టర్ చూడండి. వీడెవడో కానీ ఎవడైనా రాని తొక్కి పడేస్తామని ఒక పోస్టర్ పెట్టాడు. 2 పోస్టులు పెట్టారు. వాళ్ళ మొహాలు తెలుస్తున్నాయి. మెడలో వాళ్ళ కండువా ఉంది. ఇలాంటి నా కొడుకుల్ని ఐడెంటిఫై చేయడం పెద్ద విషయం కాదు. ఇలాంటి నా కొడుకుని పట్టుకొని జైల్లో వేస్తే వీడికి బుద్ధి వస్తుంది. ఈ పోరంబోకు నా కొడుక్కి ఎవడైనా రాని తొక్కి పడేస్తామంట. ఇంకో పోస్ట్ చూడండి. వీడి బయటరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీడి ఫోటో పెట్టి రప్ప నడుగుతాం నా కొడకల్లారా, ఏరా రప్ప నడుగుతారా మీరు? మా చేత కాదు మేము నరగటానికా? మా చేత కదా మిమ్మల్ని నరగటానికి? పిచ్చనా కొడకల్లారా, లుచ్చనా కొడకల్లారా, చట్టం అంటూ ఒకటి ఉందరా. చట్టపరంగా వెళ్ళాలి. నువ్వు రోడ్ల మీదకి వచ్చి నరుగుతామంటే ఇక్కడ నరికించుకోవడానికి మేము రెడీగా లేము. కొడకల్లారా, మీ ఊరికి ఎంత దూరమో మా ఊరికి అంతే దూరం, మా ఇంటి నుంచి మీ ఇంటికి ఎంత దూరం, మీ ఇంటి నుంచి మా ఇంటికి అంతే దూరం. కొడకల్లారా, అదుపులో పెట్టుకోండి నోర్లు. మీ ఇష్టం వచ్చినట్టుగానే ఇలాగ రెచ్చిపోతే నా కొడకల్లారా, చట్టపరంగా మిమ్మల్ని బొక్కలు ఇడగొడతారు నా కొడకల్లారా. మిమ్మల్ని ఏమనుకుంటున్నారా మీరు? లుచ్చారా కొడకల్లారా? ఏ పెద్ద మగోళ్ళు అనుకుంటున్నారా? పెద్ద పుడింగ్ అనుకుంటున్నారా? పోరంబోకు నా కొడకలారా. ఇంకొక నా కొడుకు పెడతాడు. ఈ పొట్టిరెడ్డి పోటీ పెట్టి ఇంకొక నా కొడుకు పెడుతున్నాడు. అన్న వస్తున్నాడు అంతు చూస్తాడంట. అన్న వస్తాడు అంతు చూస్తాడు. ఏదన్నా నా బొక్కలాకి వచ్చేది? ఏదన్నా బొక్క వచ్చేది? అన్న ఎక్కడికి వస్తున్నాడు? నా బొక్క, నా బొచ్చులేది. వస్తాడో రాని చూద్దాం. ఆ పొట్టిరెడ్డి మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉండడానికే మేము పనిచేసేది. అలాంటి పొట్టిరెడ్డిని, అలాంటి వ్యక్తిని అధికారంలోకి రానివ్వం మేము. అతను ఒక ఆలోచనల్ని, అతను ఒక మైండ్ సెట్ని, అతను చేసే ఒక యుద్ధాంశాన్ని, అతను పెంచి పోషిస్తున్న ఒక సైకో శాడిస్ట్ నా కొడుకులు, వాళ్ళందరి అరాచకాలని ప్రజలకు తెలియజేయడమే అలాంటి పని. అలాంటి వ్యక్తిని, పొట్టిరెడ్డి లాంటి వ్యక్తిని మళ్ళీ అధికారంలోకి రానివ్వం. అది గుర్తుపెట్టుకో, వచ్చే అవకాశమే లేదు. ఇంకో నా కొడుకు పెడతాడు. ఇది చూడండి. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప నరుగుతాం కొడకల్లారా.
రప్పా రప్ప నడుగుతారా మీరు? నరుగుతారా మీరు? 2019లో మీరు వస్తారా? ఎవరిని చూసుకునే ధైర్యం మీరు? ఎవరిని చూసుకున్నారా? పోరంపోకున్నా కొడగలరా? ఇంకోటి పెడతాడు, రాజన్న రాజ్యం పల్నాడు నుంచే మొదలవుతుందంట. రాజన్న రాజ్యం పల్నాడు నుంచే మొదలవుతుందంట. అంటే రౌడీజం. రాజన్న చేసేది ఎవరు? మన పొట్టిరెడ్డి తాత. ఆయన చేసినది ఒక ప్యాక్షనిస్ట్, ఒక రౌడీ, ఒక గోండా, రౌడీజం చేసే వ్యక్తి రాజారెడ్డి. ఈ పారంపోకు నా కొడుకు వీడి గురించి మాట్లాడుకోవాలి. చింతా ప్రదీప్ అనే ఒక పారంపోకు నా కొడుకు, ఈ లుచ్చ నా కొడుకు, వీడి గురించి మాట్లాడుకోవాలి. వీడు నిన్న ఒక వీడియో చేశాడు. 2019లో రప్ప రప్ప అంట, నువ్వు నేర్పిన విద్య లొకేషన్ అని చెప్పి ఈ పోరంబోకు మాట్లాడాడు. ఈ పోరంబోకు నా కొడుకు ఒక వీడియో చేశాడు. వీళ్ళు ఇచ్చా నా కొడుకు, ఈ చింతా ప్రదీప్ అనేవాడు. నారా లోకేష్ అంటే నువ్వు నేర్పిన విద్య లొకేషన్ అని చెప్పి ఇది పెట్టడం జరిగింది. అంటే నారా లోకేష్ గారు రెడ్ బుక్ లో కొంతమంది పేర్లు రాశాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళంతా చూస్తాము అని నారా లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. కానీ ఈయన కొడుకులు మాత్రం మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని వేట తలలు నరుగుతాము, తన్ని తరిమేస్తాము, గంగమ్మ తల్లి జాతరలో తలలు నరుగుతాము కొడకల్లారా అని చెప్పేసి వీళ్ళు పోస్టులు పెడితే నారా లోకేష్ గారికి ఈ పోస్టర్లకి కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు ఈ పోరంబోకు నా కొడుకు. ఒరే చింతా ప్రదీప్, ఇచ్చా నా కొడక, లోకేష్ గారు మాట్లాడింది వేరు, మీరు మాట్లాడేది వేరురా. లోకేష్ గారు చెప్పిన మాటలు ఏంటంటే, ఎవరెవరైతే చట్టాన్ని ఉల్లంఘించి అధికారులని, ప్రజల్ని, మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో, చట్టాన్ని ఉల్లంఘించి ఎవరెవరైతే దోపిడీలు చేశారో అలాంటి వారిని అందరూ కూడా చట్టపరంగా శిక్షిస్తాము అని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది. కానీ మీరు మాత్రం బహిరంగంగా మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని నరుకుతాము, రప్ప నరుకుతామని చెప్పి మీరు బహిరంగంగా మీరు బెదిరిస్తున్నారు. లోకేష్ గారు మాట్లాడింది వేరు, మీరు మాట్లాడుతున్నది వేరు. లోకేష్ గారు మాట్లాడింది చట్టపరంగా చర్యలు తీసుకుంటాము, చట్టపరంగా వాళ్ళకి శిక్షలు పడేలాగా చూస్తాము అని చెప్పి లోకేష్ గారు మాట్లాడితే, మీరు మాత్రం 2029లో రప్ప నరుగుతాము అధికారంలోకి వస్తే అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. లుచ్చనా కొడకల్లారా? ఇలాంటి నా కొడుకులందరినీ కూడా మన పొట్టిరెడ్డి ఎంకరేజ్ చేస్తున్నారంటే నిజంగా ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఉన్నందుకు నిజంగా సిగ్గుపడాలి. నిజంగా ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రాన్ని పరిపాలించడానికి కూడా సిగ్గుపడాలి. రప్ప నరుగుతారా కొడకల్లారా? సైకోనా కొడకల్లారా? పోరంపోకునా కొడకల్లారా? లుచ్చనా కొడకల్లారా? ఇలాంటి నా కొడుకుల్ని నిజంగా చట్టప్రకారంగా శిక్షించాలి. ఇలాంటి నా కొడుకులు ఫోటోలు కూడా ఉన్నాయి, వీళ్ళు ముఖాలు కూడా పెట్టున్నారు. వీళ్ళని ఐడెంటిఫై చేయడం పెద్ద విషయమే కాదు. ఇలాంటి నా కొడుకుల్ని బొక్కలు వేసి నా కొడుకుల్ని బొక్కలు ఇరగదనాలి, మక్కిలు ఇరగదనాలి నా కొడుకుల్ని, ఒక్కొక్క నా కొడుకుని. లుచ్చా నా కొడకల్లారా? జై హింద్.